20 ఏళ్ళ తర్వాత నేను ఆఫీస్కి వచ్చి వార్తలు చదవాల్సిన అవసరమే ఉండదు. మంచిగా హాయిగా మా ఇంటికాడ పెద్ద బిల్డింగ్లో ఓ స్టూడియో కట్టించుకొని ఆ నుంచే చదువుతా. మళ్ళీ ఇప్పట్లెక్క గంటలక మనం మేకప్ వేసుకునే పని కూడా ఉండదు. మంచిగా ఫారెన్ నుంచి మేకప్ కిట్ తెప్పించుకుంటా. అప్పుడు గీ సౌరం కూడా ఏం అవసరం లేదు. మంచిగా రెడీమేడ్గా ఇట్లా పెట్టుకొని అట్లా తీసేస్తా, అయిపోతుంది. ఇక మా సత్తిగాడు ఇంకో 40 ఏళ్ళైనా లోడాస్ లాగా నాడు ఇడిచిపెట్టాడు, కానీ మీదికెళ్ళి కోటేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతాడు. కొంచెం ఎక్కువైంది కానీ అస్సలు ముచ్చట చెప్పు అని అంటుర్రా. చూడండి, మట్టి గోడలు, కట్టె పొయ్యిలు, ఎండిపోయిన డొక్కలు, చినిగిపోయిన బట్టలు, అడుక్క తినే బతుకులు, అప్పుల కుప్పలు, పెండ్లిళ్ళ బాధలు, బడిపీజుల కష్టాలు ఇవేముండయి. ఒక్క 20 ఏళ్ళ లోపుకి పట్టుండ్రి. దుర్బినీలు పెట్టుకొని ఎంకులాడినా దేశంలా యాడ పేదరికం కనబడదట. భారతదేశం భాగ్యవంతుల దేశం అవుతుందట. అయ్యవార్ల అంజనమేసో లేకుంటే సంఘాలు సర్వే చేసి చెప్పిన ముచ్చట కాదు. దేశాన్ని ముంగటికి తీసుకుపోయేందుకు పిలాన్ లేసే నీతి ఆయోగ్ సంఘం సార్లు చెప్పిన ఇనసొంపైన ముచ్చట. ఈ సంఘం ఏది చెప్తే సెంటర్ సర్కారోళ్ళు అది చేస్తారు. గంత ఇల్వగల్ల సంఘం చెప్పింది కాబట్టే మేము మీకు చెప్తున్నాం. 20 ఏండ్లనే బ్లాక్ అండ్ వైట్లకెళ్ళి కలర్లకు ఎట్లా మారుతాము అని మీకు డౌట్ రావచ్చు. దేశము రాకెట్ స్పీడ్తోని డెవలప్ అవుతుందట. బయటి దేశాలకెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు శితాం వస్తున్నాయట. కోట్ల మందికి కొలువులు వస్తాయట. కడుతున్న ప్రాజెక్టులతోని నీళ్ళొచ్చి సిరి సంపదలు వండుతాయట. రైతుల బతుకులు ఎలిగిపోతాయట. గరీబ్తనం అంటే ఏందో తెలియకుంటేనే అవుతామట. ఇట్లా చెప్పుకుంటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా. కానీ సార్లు 60 ఏండ్ల సందింటున్నాం సార్లు గిసొంటి ముచ్చట్లు. భారతదేశం బంగారు దేశం అవుతుందని చూసి మా కళ్ళు కాయలు కాసినాయి. 20 ఏండ్లకే భారతదేశం ఇండియా అవుతుందని అంటున్నారు కదా. 30 ఏండ్లకైనా చాలు సార్లు.